తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. ఒక్కో రోజు ఒక్కో ఏరియాకు మారుతోంది. రాజమండ్రి రూరల్ శాటిలైట్ సిటీ అక్కమ్మ తల్లి కొండపై నుంచి కిందకి దిగి వెళ్లింది పెద్ద పులి. పులి జాడ కనుక్కునేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. పులి పాదముద్రల్ని సేకరించారు. 6 రోజులుగా జిల్లా వాసులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. రాత్రి వేళల్లో రోజుకు దాదాపు 15 కిలోమీటర్ల మేర పెద్ద పులి ప్రయాణిస్తున్నట్టు గుర్తించారు. జనావాసాల వైపే పెద్ద పులి అడుగులు కొనసాగుతున్నట్టు నిర్ధారించారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు అటవీశాఖ అధికారులు. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. ఒక్కో రోజు ఒక్కో ఏరియాకు మారుతోంది. రాజమండ్రి రూరల్ శాటిలైట్ సిటీ అక్కమ్మ తల్లి కొండపై నుండి కిందకి దిగి వెళ్లింది పెద్ద పులి. పులి జాడ కనుక్కునేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. పులి పాదముద్రల్ని సేకరించారు. 6 రోజులుగా జిల్లా వాసులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. రాత్రి వేళల్లో రోజుకు దాదాపు 15 కిలోమీటర్లు పెద్ద పులి ప్రయాణిస్తున్నట్టు గుర్తించారు. జనావాసాల వైపే పెద్ద పులి అడుగులు కొనసాగుతున్నట్టు నిర్ధారించారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు అటవీశాఖ అధికారులు. సార్గా అన్నీ పెట్టుకుంటూ వస్తున్నాను. అన్నీ ఇంకో స్క్రిప్ట్ వేసాను కదా, అన్ని 3 ఐటెంలు పంపించాను. తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. ఒక్కో రోజు ఒక్కో ఏరియాకు మారుతోంది. రాజమండ్రి రూరల్ శాటిలైట్ సిటీ అక్కమ్మ తల్లి కొండపై నుంచి కిందకు దిగి వెళ్లింది పెద్ద పులి. పులి జాడ కనుక్కునేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. పులి పాదముద్రల్ని సేకరించారు. 6 రోజులుగా జిల్లా వాసులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. రాత్రి వేళల్లో రోజుకు దాదాపు 15 కిలోమీటర్ల మేర పెద్ద పులి ప్రయాణిస్తున్నట్టు గుర్తించారు. జనావాసాల వైపే పెద్ద పులి అడుగులు కొనసాగుతున్నట్టు నిర్ధారించారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు అటవీశాఖ అధికారులు. పులిస్తే ఏం చేయాలన్నా కబుక్కుని దూరటం తింటదంటే తలపెట్టినాయి.